దినాన ఇంట్లో దేవుని వాక్యం లేకపోతే అని ఈరోజు రాయబడింది. ఇంట్లో దేవుని వాక్యం లేకపోతే, ఇంట్లో అనగానే మన ఇంట్లో బైబిల్స్ అందరి చేతిలో ఉన్నాయి కదా, ఇంట్లో దేవుని వాక్యం ఉంది అంటే హృదయం అనే ఇంట్లో దేవుని వాక్యం లేకపోతే అన్న సందేశం. హృదయం అనే ఇంట్లో దేవుని వాక్యం లేకపోతే, ఈరోజు ఆ ఇంట్లో దేవుని వాక్యం లేకపోతే, వాస్తవానికి దేవుని వాక్యాన్ని ఎలా పిలుస్తారంటే గ్రంథంలో దేవోక్తి అంటాడమ్మా. దేవోక్తి. దేవోక్తి అన్న మాటకు అర్థం ఏంటంటే దేవవాక్కు లేదా దేవుని యొక్క వాక్కు, దేవుని మాటలు లేదా దేవుని యొక్క వాక్యం. అంటే దేవోక్తి అంటే అర్థం ఇది. అంటే దేవోక్తి అంటే దేవుని మాటలు, దేవుడు పలికిన మాటలు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు, రాయబడిన సందర్భాలు మనుషులే రాశారా? మనుషులే రాశారు. కానీ ఆ మాటలు రాయించింది ఎవరు? దేవుడు. పేతురు రాసిన 2వ పత్రిక, ఆ మాట చదువుకుని వద్దాం. 2వ పేతురు 1వ అధ్యాయం, 2వ పేతురు 1వ అధ్యాయం 20-21 వచనాలు చదువుతాను చూడండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించు కొనవలెను. 21 ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. దేవుని మూలంగా పలికారు. దేవుని మూలంగా పలికారు అంటే ఆ మాటలు ఇచ్చింది ఎవరు? దేవుడు. మనుషులే రాశారా? రాశారు. సుమారుగా 40 మంది మనుషులు, 40 మంది పరిశుద్ధ గ్రంథాన్ని రాశారు. 40 మంది రాశారు గ్రంథాన్ని. అయితే ఈ 40 మంది ఒకే కాలానికి, ఒకే సమయానికి, ఒకే ప్రాంతానికి చెందినవారు కారు. ఆయా కాలాలు, ఆయా సమయాలు, ఆయా ప్రాంతాలు. కానీ ఆ మనుషుల్ని ప్రేరేపించింది దేవుడు. పలానా మాటలు రాయించాలని చెప్పింది దేవుడు. కనుక దేవోక్తి అన్నది దేవుని మాటలైతే ఆ దేవుని మాటలు దేవుడే రాయించుకున్నాడు. కొంతమంది మనుషులను ఉపయోగించుకున్నారు దేవుడు. రైట్. ఇప్పుడు ఆ దేవుని వాక్యమే లేకపోతే, మనుషుల జీవితాల్లో దేవుని వాక్యం లేకపోతే, చదువు లేకపోతే అని మీరు అన్నారు అనుకోండి. చదువు లేకపోతే ఎందుకండి బ్రతుకు అంటారు చాలామంది. అందుకే కదా మన పిల్లలందరినీ కష్టపడి చదివిస్తూ ఉంటాం. పిల్లలందరూ వాళ్ళ జీవితాలు బాగుండాలని. అంటే చదువుకు అంత ఇంపార్టెన్స్ ఉంది లోకంలో. చదువు ఉంటేనే కదండి ఏదైనా చేయగలడు. వాస్తవమే. నేనేమంటానంటే వాక్యం లేకపోతే చదువున్నా సరే వాడి ప్రవర్తన బాగోదు. అవునా కాదో మీకు తెలుసు. ఎంత చదువుకుని ఉన్నతమైన స్థితికి వచ్చినా వాక్యం లేదనుకోండి ఆడి తల్లిదండ్రుల మాట కూడా వినడు. ఇప్పుడు ప్రయోజకులైన పిల్లలను చూడండి. ఒక్కడంటే చాలామంది, ఎక్కువ శాతం తల్లిదండ్రుల మాట వినే పిల్లలు కాదు. చదువు అయితే బాగా చదివించారు కష్టపడి, కానీ వాక్యం ఎప్పుడైతే నువ్వు అందించలేదో ఆ చదువుకు తగ్గ ఆలోచన వాడికి లేదు, వాడికి ఉండదు. అందుకే చదివిస్తూ దేవుని వాక్యాన్ని మనం ఇవ్వగలిగితే వాడు నిజంగా ప్రయోజకుడు అవుతాడు. నీ మాట విని దేవుని సంతోషపెట్టే బిడ్డగా ఎదుగుతాడు. కేవలం నేను చదివే ఇస్తే వాడి జీవితం బాగోదు. ఈరోజు నేను చెప్తున్నాను, అది నా పిల్లలైనా మీ పిల్లలైనా ఎవరైనా. కేవలం చదువు మాత్రమే నువ్వు చదివించుకోవడానికి చూస్తే వాళ్ళ జీవితం బాగోదు. ఆత్మ సంబంధంగా రేపొద్దున ఆ బిడ్డలు ఎదగరు. ఈరోజు కళ్ళ ముందు చిన్నపిల్లలే. చాలాసార్లు అదే మాట చెప్తుంటాను నేను. ఎదిగిన తర్వాత మన పిల్లలు కారు. ఎందుకంటే నిన్ను ధిక్కరించే స్థాయికి ఎదిగిపోతారు. కారణం ఒకటే, రేపొద్దున చూస్తే అరే వాక్యం అందించలేకపోయానే, చదువు అందించాను వాక్యాన్ని విడిచిపెట్టాను. చదువు అందిస్తూ వాక్యాన్ని అందించు. అప్పుడు ఆ బిడ్డల జీవితాలు ప్రయోజనకరంగా ఉంటాయి. కనుక ఈరోజు దేవోక్తి లేకపోతే ఏమవుతుందో చెప్తాను నేను. అంటే దేవుని మాటలు లేకపోతే ఒక వ్యక్తి జీవితంలో, ఒక వ్యక్తి ఇంట్లో, ఆ వ్యక్తి యొక్క హృదయములో దేవోక్తి కనుక లేకపోతే ఏం జరుగుతుంది అంటే, సామెతల గ్రంథం 29వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం చూడండి. 18వ వచనాన్ని చదువుతాను. సామెతలు 29:18 ఇలా రాయబడి ఉంది. దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు. ఆ మాట చూస్తారమ్మా. అంటే దేవుని వాక్యం లేకపోతే మనుషులు ఎలా ఉంటారు? హద్దుల్లో ఉండరు, హద్దులు మీరి ప్రవర్తిస్తారు. దాని ఉద్దేశం అది. ఆ మాట అంటే కట్టులో ఉండరు. కట్టు లేక తిరుగుతారంటే
వాడు ఎవడి మాటకి లోబడ్డు, వాడు ఇష్టానుసారంగా బ్రతుకుతాడు, ఇష్టానుసారంగా మాట్లాడుతాడు, చేస్తాడు. ఎందుకురా ఇలా చేస్తున్నావు అంటే వెండు. ఎందుకు? ఏమి లేదు, దేవుని వాక్యం లేదు, దేవుని మాటలు లేవు. ఎప్పుడైతే దేవోక్తి అనేది లేదో ఈరోజు మన కుటుంబాల్లో వాడు కట్టు లేకుండా తిరుగుతారు. పిల్లలు చూడండి కావాలంటే మీరు, ఎందుకు వీడు ఇష్టానుసారంగా ఇలా ప్రవర్తిస్తున్నాడు, తిరుగుతున్నాడంటే అసలు దేవుని వాక్యం లేకపోవడం వల్ల ఇలా జరుగుతుందని దేవుడే రాయించాడు. ఇది మనందరికీ ఒక పాఠమైతే, నిజంగా నా ఇంట్లో దేవుని వాక్యం లేకపోతే, ప్రతిరోజు నా కుటుంబంలో దేవుని వాక్యం లేకపోతే నేను నా పిల్లలు కట్టు లేక తిరుగుతాం. అందుకే చాలా కుటుంబాల్లో భర్త స్థిరంగా ఉండడు, ఎందుకంటే వాక్యం ఉండదు. కొన్ని కుటుంబాల్లో భార్య స్థిరంగా ఉండరు, వాక్యం ఉండదు. కొన్ని కుటుంబాల్లో పిల్లలు స్థిరంగా ఉండరు, దేవుని వాక్యం ఉండదు. ఈరోజు ఏ కుటుంబాల్లో అయితే దేవుని వాక్యానికి చోటిస్తారో భర్త అయినా భార్య అయినా పిల్లలైనా తప్పిపోయే అవకాశం ఉండదు. అందుకే దేవోక్తి ఉంటేనే వాళ్ళు కట్టు లేక తిరుగుతారన్నాడు. లేకపోతే అదే దేవోక్తి ఉంటే ఒక కట్టు కలిగి ప్రవర్తిస్తారు. ఇక్కడ కొన్ని మాటలు రాశాను చూడండి. కట్టు లేక తిరుగుదురు లేదా హద్దులు మీరి ప్రవర్తిస్తారు. వాక్యం ఉంటే ఒకలా ఉంటాడు, వాక్యం లేకపోతే వాడి ప్రవర్తన ఒకలా ఉంటుంది. క్రమశిక్షణ గల జీవితం ఉంటుందా ఉండదా? ఉండదు. క్రమశిక్షణ ఉండదు వాళ్ళలోని. పద్ధతి కానీ క్రమము కానీ వాళ్ళలో ఉండదు. ఒక పద్ధతిగా జీవించే జీవిత విధానం ఉండదు, ఒక క్రమం ఉండదు. అలాగే అనేకులను ఆకర్షించే జీవితం ఉండదు. అమ్మ, ఆకర్షించే జీవితం ఎప్పుడు ఉంటుందో చెప్పండి? వాక్యానుసారంగా బ్రతికే కుటుంబాన్ని మీరు చూడండి, వాక్యానుసారంగా బ్రతికే వ్యక్తిని మీరు చూడండి, ఆ వ్యక్తి జీవితం మీకు నచ్చుతుంది. ఎందుకు మీరు ఆ వ్యక్తిని ఇష్టపడుతున్నారని మీరు అడిగితే, ఆ వ్యక్తి వాక్యానుసారంగా నడుస్తాడు, అందుకే నాకు ఇష్టం అంటారు మీలో చాలామంది. మనం చాలామందిని ఇష్టపడతాం. ఎందుకు ఇష్టపడతామంటే, ఆకర్షించే జీవితం ఎప్పుడు వస్తుంది? వాక్యం బట్టి నడుచుకునే వ్యక్తికి వస్తుంది. వాక్యానుసారంగా బ్రతకకపోతే ఎప్పుడు నీ బ్రతుకు, నీ జీవితం ఎదుటివాడికి చూడాలనిపించదు, నీతో ఉండాలనిపించదు, నీతో మాట్లాడాలనిపించదు. ఎందుకు అంటే నీ బ్రతుకులో ఆకర్షణగా లేదు. ఒక వ్యక్తి బ్రతుకు ఆకర్షణీయంగా మారాలి అంటే ఆ వ్యక్తి జీవితంలో దేవోక్తి ఉండాలి. దేవోక్తి ఉంటేనే ఆ వ్యక్తి జీవితం ఖచ్చితంగా అనేకులకు ఆకర్షించే విధంగా ఉంటుంది. ఈరోజు నన్ను అందరూ ఇష్టపడాలి అని మీకు ఉంటుంది. అమ్మ, అందరూ అసహించుకోవాలని ఎవరు కోరుకోరు, నన్ను అందరూ ఇష్టపడాలి. మరి నిన్ను అందరూ ఇష్టపడాలంటే నువ్వు వాక్యానుసారంగా నడిచి చూడు, నిన్ను అందరూ ఇష్టపడతారు. నువ్వు ఒక క్రమమైన జీవితం కలిగి ఉండు, ప్రార్థన విషయంలో, దేవుని విషయంలో నిన్ను అందరూ ఇష్టపడతారు. ఇష్టపడలేని వ్యక్తి అంటే ఎవరు ఉండరు. ఎవరు ఇష్టపడ్డంటే వాడు లోకానుసారం అయి ఉండాలి. నన్ను అడిగితే వాళ్ళకి నచ్చవు. నువ్వు లోకానుసారంగా బ్రతికేవాడికి నువ్వు నచ్చవు, కానీ వాక్యానుసారంగా బ్రతికే నీ జీవితం అనేకులకు ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకే చెప్తారు, అరే ఆ చెల్లిని చూసి నేర్చుకోరా, ఆ తమ్ముడిని చూసి నేర్చుకోరా, ఆ అన్నను చూసి నేర్చుకోరా. ఎందుకు అంటే వాళ్ళ జీవితం ఒక మాదిరిగా ఉంది కనుక. ఉండడానికి గల కారణం వాళ్ళలో దేవుని వాక్యానికి చోటు ఉంది కనుక. దేవోక్తి లేని ఎడల జనులందరూ ఎలా ఉంటారని దేవుడు చెప్పేశారు, కట్టు లేక తిరుగుదురు. ఈరోజు మన పిల్లలు పాడైపోవడం ఎవరికీ ఇష్టం లేదు. నా పిల్లలు బ్రతుకు బాగుండాలి అని నువ్వు ఎంతగా చదివిస్తున్నావో, ఎంతగా వారి కోసం ప్రయాసపడుతున్నావో, రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడుతున్న తల్లిదండ్రులు మీలో ఉన్నారు చాలామంది, బిడ్డల భవిష్యత్తు కోసమే. మరి ఆ బిడ్డల భవిష్యత్తు భౌతికంగా కాకుండా ఆ బిడ్డల భవిష్యత్తు వారి ప్రవర్తన బాగుండాలి, వారి జీవితం బాగుండాలి, వాళ్ళ నడవడిక బాగుండాలి అని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా ఇంట్లో దేవుని వాక్యానికి చోటిద్దాం. మన ఇంట్లో, మన గృహాల్లో దేవుని యొక్క దేవోక్తికి మనం చోటు ఇవ్వాలి. అప్పుడు వారి జీవితాలు బాగుంటాయి ఖచ్చితంగా. వాస్తవానికి యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనాన్ని మీరు చూడగలిగితే, మొదటి యోహాను 5:3 చూడండి. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. అమ్మ, ఏమైనా బరువా? ఏమైనా బరువెత్తాలా? ఇప్పుడు దేవుని వాక్యం అలా బ్రతకాలంటే ఏమైనా చాలా బరువులు మొయ్యాలా? కాదు. ఆయన ఆజ్ఞలు ఎప్పుడు భారమైనవి కాదు అన్నాడు. అందుకే దేవోక్తి, దేవుని వాక్యం ఎప్పుడు కష్టం కాదు. కష్టం నీకు ఎందుకు అనిపిస్తుందంటే అది నీకు ఇష్టం లేదు కనుక, అలా బ్రతకడం నీకు ఇష్టం లేదు కనుక. దేవుణ్ణి నమ్ముకుంటే సినిమాలు చూడడం మానేయాలి, దేవుణ్ణి నమ్ముకుంటే లోక సంబంధంగా బ్రతకడం మానేయాలి. ఇన్ని మానేసేటప్పుడు అందుకే చాలామంది ఇష్టపడరు. కానీ దేవుడు ఆజ్ఞలు భారమైనవి కాదు, ఆయన ఆజ్ఞల్లో భద్రత ఉంది. దేవుని ఆజ్ఞలు భారంగా చూడొద్దు, ఆయన ఆజ్ఞల్లో భద్రత ఉంది, ఆయన ఆజ్ఞల్లో మేలు ఉంది, ఆయన ఆజ్ఞల్లో క్షేమం ఉంది. కనుక ఎప్పుడు దేవోక్తి మన జీవితంలో ఉంటే నా పిల్లలకు, నాకు, నా కుటుంబానికి భద్రత, మాకు క్షేమం. అలాంటి దైవికమైన కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి అంటే దేవోక్తి లేదా దేవుని యొక్క వాక్యం, దేవుని మాటలు ఉండాలి.
ఇది మొట్టమొదటి సందర్భం. నెంబర్ 2, దేవోక్తి లేకపోతే ఏం జరుగుతుంది అంటే కన్నులు తెరవబడవు అని రాశాను ఇక్కడ. సంఖ్యాకాండం 24వ అధ్యాయం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం చూడండి. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతాను. గనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లనెను, బెయేరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి. బిలాము ప్రవక్త గుర్తున్నాడా? పాత నిబంధన కాలంలో బిలాము సోదు సొమ్ముకు ఆశపడ్డాడు, డబ్బుకు ఆశపడి ఇశ్రాయేలు తప్పు చేయడానికి ప్రేరేపించాడు. ఈ బిలాము దేవుని ప్రవక్తగా ఉండి ఎలాంటి మాటలు చెప్పాలి? వాస్తవానికి దేవుని ప్రవక్తగా ఉన్నవాడు ప్రజలు నడిపించినట్టుగా ఉండాలి, ప్రజల కుటుంబాలు బాగుండాలని చూడాలి. కానీ ఈ ప్రవక్త సోది సొమ్ము, డబ్బుకు ఆశపడి ఇశ్రాయేల్ అందరూ పాపం చేయడానికి కారణమయ్యాడు. ఇక్కడ ఏమన్నాడు చూడండి, బెయేరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి. 15వ వచనం. 15 ఉపమాన రీతిగా ఇట్లనెను, బెయేరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి. 16వ వచనం. దేవవాక్కులను వినినవాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త అన్నాడు. అంటే దేవవాక్కు, దేవోక్తి అంటే ఏమని రాశాను ఇక్కడ? దేవవాక్కు, అది దేవుని మాటలు. ఈరోజు దేవుని మాటలు లేకపోతే ఏం తెరవబడమని చెప్తున్నాను నేను. ఏం తెరవబడవు? ఈ కన్నులు కాదు, భౌతికమైన నేత్రాలు అందరూ చూస్తాం. నేను చూస్తాను, మీరు చూస్తారు, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ చూస్తాం. అయితే కన్నులు తెరవబడ్డం ఏంటి అంటే ఆత్మ సంబంధమైన కన్నులు తెరవబడాలి. మనస్సుకు నేత్రాలు ఉంటాయి, దాన్ని మనోనేత్రాలు అంటారు. మనోనేత్రాలు వెలిగించబడాలి అంటాడు పౌలు గారు. అంటే దేవోక్తి, దేవుని వాక్యం ఉంటే వాళ్ళ మనోనేత్రాలు తెరవబడతాయి. ఇప్పుడు కన్నులు తెరవబడితే భౌతికమైన జీవితం కోసం ఆరాటం ఉండదు, దేవుని కొరకు బ్రతకాలనే ఆరాటం ఉంటుంది. ఇది మీ అందరికీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో కాదు, అపోస్తలుడైన పౌలు రోమా ప్రభుత్వంలో మంచి ఉద్యోగి. అయితే దేవుని కోసం ఆయన ఎంతగా దేవుణ్ణి లేదా యేసుప్రభుని హింసించాలని చూశాడో, దమస్క మార్గంలో వెళ్తున్నాడు. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో దమస్క మార్గంలో వెళ్తుంటే గుర్రం మీద వెళ్తున్న వాడు కింద పడ్డాడు. కింద పడిన వెంటనే గొప్ప వెలుగు చూశాడు. ఆ వెలుగుకి కంట్లో పొరలు కమ్మేశాయి, చూపు పోయింది. 3 రోజులు అన్నపానాలు తినలేదు. అంటే ఒక్కసారిగా కన్నుల నుంచి పొరలు రాలాయి. ఎప్పుడైతే కన్నులు తెరవబడ్డాయో ఆ అపోస్తలుడైన పౌలు, ఎవరైతే యేసుప్రభుని నమ్ముకుంటే చంపుతానని గుర్రం మీద వెళ్తున్నాడో దమస్క ప్రాంతంలో ఉన్న క్రైస్తవులని, ఆ పౌలు గారు యేసుప్రభుని నమ్ముకున్న వ్యక్తుల కోసం చంపుదామని వెళ్ళాడు. ఆఖరికి తన జీవితాన్ని యేసుప్రభు కోసం త్యాగం చేశాడు. చూసారా? అంటే కన్నులు తెరవబడినాయి కాబట్టి పౌలు అంటాడు, నేను సమస్తము నష్టపరుచుకుని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను అన్నాడు. నాకేవేవి లాభకరములై ఉండినో వాటిని క్రీస్తు కోసం ఎలా ఎంచుకున్నాడు? నష్టంగా ఎంచుకున్నాడు అని. ఎందుకు అంటున్నాడంటే భౌతికమైన జీవితం కోసం ఆరాటం పోయింది, దేవుని కోసం బ్రతకాలనే ఆరాటం మొదలైంది. ఎందుకు ఈ మార్పు వచ్చింది? వాక్యం ఆయన జీవితంలోకి వచ్చిన తర్వాత, యేసు ప్రభు ద్వారా ఆ వాక్యం ఎప్పుడైతే, దేవోక్తి ఎప్పుడైతే తన జీవితంలోకి ప్రవేశించిందో కన్నులు తెరవబడ్డాయి. ఈరోజు క్రైస్తవులుగా మనకు చెప్పింది ఏంటంటే, నాతో సహా దేవోక్తి అనేది మనలో ఉంటే మన జీవితంలో ఎలా ఉంటుందంటే, దేవోక్తి ఉంటే భౌతికమైన కోసం ఆరాటం చెందను. అది నేనైనా మీరైనా. ఒకవేళ మీలో ఎవరైనా భౌతికమైన జీవితం కోసం ఆరాటం చెందుతున్నారనుకోండి, కన్నులు తెరవబడలేదని అర్థం. ఇది గ్రహించాలి. ఎప్పుడు కూడా భౌతికమైన జీవితం కోసమే ఆరాటం చెందుతూ ఉంటే, ఆ భౌతికమైన జీవితం కోసం నువ్వు ప్రయాసపడుతూ ఉంటే మన కన్నులు తెరవబడలేదని అర్థం. అంటే ఇల్లు కట్టుకోవాలి, సంపాదించుకోవాలి, ఆస్తులు సంపాదించుకోవాలి, బ్యాంక్ బ్యాలెన్స్లు చూసుకోవాలి, చాలా ఆస్తులు కూడగట్టుకోవాలి. అంటే దేవుని నమ్ముకున్న తర్వాత కూడా ఇదే ఆలోచన నీలో ఉంటే, నాలో ఉంటే నా కన్నులు తెరవబడలేదని అర్థం. ఒకప్పుడు సంపాదన కోసం ఆలోచించానేమో, కానీ దేవుని ఎరిగిన తర్వాత ఈ 5,000 అందరూ పనిచేసి దేనికోసం? ఒక పూట కూటి కోసం. ఆ కూటి మనకు అందుతుంది, దేవుడు అందిస్తూ ఉన్నాడు. ఈ ముద్ద కోసం ప్రయాసపడు, అంటే తిన్న ముద్ద కోసం ప్రయాసపడితే దేవుడు అన్నాడు, నువ్వు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట ఉంటే చాలు. అంతకు మించి ప్రయాసపడే మనుషులు ఎలాగుంటారంటే కన్నులు తెరవబడలేదని అర్థం. మోషే ఏమన్నాడు గుర్తుందా అందరికీ? ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. ఏంటి
ధనం కంటే నింద గొప్ప భాగ్యం. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అన్నాడు. ఫరో కుమారుడిగా అనిపించుకోవడం కంటే దేవుని కుమారుడిగా ఉండాలని ఆశపడ్డాడు. అంటే ధనం కంటే దేవుని కోసం బ్రతకాలని అనుకున్నాడు. అంటే మోషే కన్నులు తెరవబడ్డాయా? తెరవబడ్డాయి. అందుకే ఐగుప్తులో ఉండకుండా, ఆ ఫరో కుమారుడిగా ఉండకుండా దేవుని ప్రజలతో ఉండడానికి ఇష్టపడ్డాడు. గమనించండి, మోషే కన్నులు తెరవబడ్డాయి, అబ్రహాము కన్నులు తెరవబడ్డాయి. అందుకే తనున్న దేశాన్ని విడిచిపెట్టి అబ్రహాం గారిని పిలిచిన వెంటనే అబ్రహాం గారు వచ్చేశారు. కొత్త నిబంధనలో పౌలు గారు కన్నులు తెరవబడ్డాయి. ఒకప్పుడు ఎవరినైతే హింసించాడో ఆయన కోసమే ఆయన బ్రతకడం ప్రారంభించాడు. అది కన్నులు తెరవబడ్డం. ఈరోజు మనము ఉన్నాం. నా కన్నులు తెరవబడ్డాయా? నేను దేనికోసం ఆరాటం ఈ లోకంలో బ్రతకడానికి, దేనికోసం బ్రతకడానికి? ఎప్పుడైతే దేవుని వాక్యం లేదో మన జీవితంలో డబ్బే కనబడుతుంది. నేను ఎవరికైనా అంటాను ఇదే, దేవుని వాక్యం నీలో ఉంటే డబ్బు కనబడదు. అది డబ్బు కేవలం నా బ్రతకడానికి ఉపయోగపడాలంతే. నా జీవితం ఉపయోగపడడానికి నా జీవితంలో ఒక భాగం. ఎందుకంటే బ్రతకడానికి మాత్రమే డబ్బు, బ్రతుకే డబ్బు కాకూడదు. బ్రతుకే డబ్బు కాకూడదు. బ్రతకడానికి ఆ నోట్ల కట్టలు కావాలి, అంతేగాని ఆ నోట్ల కట్టలే నా జీవితాన్ని నడిపించకూడదు. ఎవడైతే నోట్ల కట్టలే జీవితం అనుకుంటాడో ఆ వ్యక్తి కన్నులు తెరవబడలేదని అర్థం. తెరవబడలేదని అర్థం. సంపాదించాలరా అంటుంటారు టీచర్స్ చాలామంది. సంపాదించాలి, కూడగట్టుకోవాలి. వాక్యం తెలియనప్పుడు అలాగే అనుకున్న వాళ్ళమేమో. కానీ దేవుని వాక్యం తెలిసిన తర్వాత దేవోక్తి లేకపోతే కన్నులు మూసుకుపోయి మాట్లాడతాం, కానీ దేవోక్తి ఉంటే కన్నులు తెరవబడతాయి. 119వ కీర్తన ఒక మాట చదువుకుందాం. చూడండి, 119వ కీర్తన 119వ కీర్తన 119వ కీర్తన 18వ వచనం చదువుతాం. చూడండి, 18. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు అంటే నీ వాక్యమే ధర్మశాస్త్రం అయితే, అయ్యా నీ వాక్యములో ఉన్నటువంటి ఆశ్చర్యమైన సంగతులు చూసేటట్లుగా నా కన్నులు తెరువు. ఈ కన్నులు కాదు, నా మనస్సుకున్న నేత్రాలు, నా మనోనేత్రాలు తెరవబడాలి. ఎప్పుడైనా వాక్యం దగ్గర కూర్చున్నప్పుడు మీరు ఎప్పుడైనా భావించారమ్మా, వాక్యం చదువుతూ ఉంటే మనస్సులోంచి మనోనేత్రాలు తెరవబడితే ఈ భూ సంబంధమైన జీవితం చెత్త అనిపిస్తుంది. నిజం. ఈ భూమి మీద బ్రతకడం, ఈ ఆశలు నా వయసేం పెద్ద వయసేం కాదు కదా, వయసు పెద్ద వయసు కాదు. ఇప్పుడు ముసలోడ్లాగా మాట్లాడే మాటలు మీరు అనుకుంటే ఒకవేళ ఎవరైనా, నా వయసు పెద్ద వయసు కాదు. కానీ భూమి మీద వాక్యం కలిగిన కుటుంబాలుగా వాక్యం మనలో ఉంటే ఎలా ఉంటుందంటే, భూమి మీద జరుగుతున్న అనేక మంది చేసే పనులు చూసి, ఆ పనులు చూసి అసహ్యం పుడుతుంది. ఒకప్పుడు నేను అలాగే బ్రతికాను, కానీ వాక్యం తెలుసుకున్న తర్వాత, వాక్యంలోకి వచ్చిన తర్వాత, దేవోక్తి కలిగినప్పుడు కన్నులు తెరవబడ్డాయి. లోకం కోసం ఏదైతే ఆరాటపడ్డామో అదంతా వృధా అనిపిస్తుంది. ఒకప్పుడు దానికోసం ప్రయాసపడ్డాం, కానీ అదంతా వృధా. అది ఈ భక్తులు నేర్పిస్తున్నారు. మరి పౌలు గారు, మోషే గారు ఒక మాదిరిగా ఉంటే వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తారో మీకు తెలుసు. వాళ్ళు వెళ్ళే స్థలానికి నేను వెళ్ళాలంటే నా కన్నులు కూడా తెరవబడాలి. ఆషామాషిగా వాళ్ళున్న స్థలానికి, అసలు మోషేతో అపోస్తలుడైన పౌలు వాళ్ళున్న స్థాయికి మనం వెళ్ళడం అంటే ఆషామాషి కాదు. ఎందుకు? కన్నులు తెరవబడ్డాయి కాబట్టి వీళ్ళు పరలోకాన్ని వెళ్తారు. ఈ భూమి మీద భూ సంబంధమైన జీవితం కోసమే బ్రతికితే ఎవ్వరు ఎప్పుడు ఎన్నడూ పరలోకం గురించి మనం ఊహించక్కర్లేదు. కన్నులు తెరవబడి దేవుని కోసం బ్రతకాలనే కోరిక, దేవుని కోసం జీవించాలనే కోరిక నీలో ఉండాలి. అది ఎప్పుడు కలుగుతుంది అంటే వాక్యం నీలో ఉన్నప్పుడు. అవునా కాదా? వాక్యం కనుక లేదనుకోండి, వాక్యం లేకపోతే భూమి మీద అందరూ బ్రతుకుతున్నారు, అందులో నువ్వు కూడా బ్రతుకుతున్నావు అంతే. కానీ నీ కన్నులు తెరవబడాలి అంటే ఖచ్చితంగా దేవుని వాక్యానికి నీ హృదయంలో చోటు ఉండాలి. ఆ చోటు లేకపోతే మన జీవితంలో ఖచ్చితంగా మన జీవితంలో నష్టపోయే అవకాశం ఉంది ఆత్మ సంబంధంగా. మూడో విషయం చెప్తాను నేను. సామెతల గ్రంథం 16వ అధ్యాయం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం చూడండి, 10వ వచనం. దేవోక్తి పలుకుట రాజు వశము అన్నాడు. దేవోక్తి పలుకుట ఎవరి వశము? రాజు. అంటే దేవోక్తి మాత్రమే రాజు మాట్లాడతాడు, రాజు నోటి నుంచి వస్తుంది. దేవోక్తి మాత్రమే పలుకుతాడు. ఒక రాజుగా ఉన్నవాడు ఏం పలకాలి అంటున్నాడు ఇక్కడ. అందరూ చూస్తున్నారా? రాజుగా ఉన్నవాడు ఏం పలకాలి? దేవోక్తి మాత్రమే పలుకుతాడు. అంటే ఈరోజు అమ్మ క్రైస్తవులు రాజులేనా?
క్రైస్తవులు అందరూ రాజులేనా? పేతురు రాసిన మొదటి పత్రిక ఒకసారి జ్ఞాపకం చేస్తాను, మీకు గుర్తున్నా తప్పదు. మొదటి పేతురు 2:9 చదువుదాం. మొదటి పేతురు 2:9 చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, తర్వాత ఏమన్నాడు? రాజులైన యాజక సమూహం. అంటే మనం రాజులం. నేను రాజుని, మీరు రాజులు, మనందరం రాజులే, యాజకులమే, కానీ రాజులైన యాజకులం. అంటే నేను రాజును. ఇప్పుడు క్రైస్తవులు రాజులైతే వారి నోటి వెంట ఏ మాట రావాలంటున్నాడు? దేవోక్తి. అంటే దేవుని వాక్యమే నీ నోటి వెంట రావాలి. నీ జీవితంలో దేవుని వాక్యానుసారంగా నువ్వు మాట్లాడాలి, జీవించాలి. అది ఒక రాజుగా ఉండే పరిస్థితి. ఈరోజు మనందరం కూడా చాలామంది నేను పేదోడినండి, నా దీనస్థితి అండి అని మనం అంటాం, భౌతికంగా చెప్తున్నారు. కానీ దేవుని దృష్టిలో నువ్వు రాజువి. ఎంతమంది గ్రహించారు ఈ మాట? మొదటి పేతురు 2:9 చాలా మందికి తెలియదు. వాక్యం చదువుతాము కానీ మొదటి పేతురు 2:9లో దేవుడు నిన్ను చూసే దృష్టి, నువ్వు రాజువి. నువ్వేమనుకుంటున్నావు అంటే నేను పేదోడిని, కడు దీనావస్థలో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, తినడానికి తిండి కూడా లేదు అంటున్నావు. కానీ ఆయన దృష్టిలో నువ్వు రాజువి. అలాంటి రాజు నోటి నుంచి ఎప్పుడు ఏమైనా మాట్లాడాలంటున్నారు ఇక్కడ? దేవుని వాక్యమే. అందుకే రాజులనే గ్రహింపు నీకుందా అని అడుగుతున్నాడు ఇక్కడ. వాక్యానుసారంగా మాట్లాడాలి, వాక్యానుసారంగా జీవించాలి. ఎందుకంటే నేను రాజుని. ఒకవేళ నేను రాజుని అని నువ్వు అనుకోకుండా చాలామంది జీవితంలో ఈరోజు ఆలోచన లేదు. నిజంగా క్రైస్తవులు రాజులే అయితే దేవోక్తినే నోట వెంట రావాలి, దేవుని వాక్య ప్రకారంగా నువ్వు జీవించాలి. అలాంటి స్థితిలో నువ్వు ఉండాలనే దేవుడు తన వాక్యాన్ని మన చేతుల్లో పెట్టాడు. ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును అన్నాడు కదా యోహాను సువార్తలో. ఈ వాక్యం నీ చేతుల్లోకి వచ్చిన తర్వాత నువ్వు రాజుగా బ్రతకడానికి ఇష్టపడాలి. నువ్వు రాజుగా బ్రతకాలి అంటే, ఆ స్థాయిలో నువ్వు ఉండాలి అంటే దేవుని వాక్యం నీ హృదయంలో ఉండాలి. అప్పుడే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు, హృదయంలో ఏముంటే అదే బయటకు వస్తుంది, అంతే. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతున్నప్పుడు నేను రాజుగా దేవోక్తి పలకాలి. దేవోక్తి, దేవుని యొక్క వాక్యం మాత్రమే నా జీవితంలో వాక్యానుసారంగా జీవించే జీవితం నాకు ఉండాలి. అది గ్రహించాలండి. అందుకే రాజు అని తెలిసినా కూడా చాలామందికి వాక్యానుసారంగా బ్రతకరు. వాక్యానుసారంగా ఎందుకు బ్రతకరంటే అసలు నీలో వాక్యం మనకు అవకాశమే లేదు, వాక్యానికి చోటే లేదు. నెంబర్ 4, దేవోక్తి లేదా దేవుని వాక్యం ఉంటే 119వ కీర్తన 38వ వచనాన్ని చదువుతాను. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. చూసారా, నీవిచ్చిన వాక్యం మనుషుల్లో నీ భయమును పుట్టించుచున్నది, నీ సేవకునికి దానిని స్థిరపరచుము. అమ్మ, వాక్యం ఏముంది? దేవోక్తి మనుషుల్లో ఏం పుట్టిస్తుంది అన్నాడు ఇక్కడ? భయాన్ని పుట్టిస్తుంది. ఇప్పుడు దేవుని వాక్యం మనుషుల్లో భయాన్ని పుట్టిస్తే ఆ మనిషి ఎలా బ్రతుకుతాడు చెప్పండి? చాలా బాగా బ్రతుకుతాడు. ఈరోజు మనుషుల్లో ఏమీ లేదు, భయం ఎందుకు లేదు చెప్పండి? హృదయంలో ఏమి లేదు, దేవోక్తి లేదు. అంటే దేవోక్తి దేవుని వాక్యం అయితే ఆ వాక్యానికి చోటున్న వాడు భయం కలిగి బ్రతుకుతాడు. ఈరోజు ఎంతమంది ఇక్కడ ఉంటున్న వాళ్ళు దేవుని భయం ఉందో చెప్పండి? మీ మట్టుకు మీరు అనుకోండి. నీకు దేవుని భయం ఉందో మీకు తెలుసు, అది ఎవరికెవరు చెప్పక్కర్లేదు. దేవునికి తెలుసు, మీకు తెలుసు. దేవుని భయం ఉన్నవారు ఎలా బ్రతుకుతారో మీకు తెలుసు. ఎందుకు ఈరోజు మనుషుల్లో దేవుని వాక్యం అంటే దేవుని భయం ఎందుకు లేదంటే అసలు వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ ఇంట్లో దేవుని వాక్యం అనేది లేదు. దేవుని వాక్యం లేని కుటుంబాలుగా ఉండిపోతే అందుకే మనుషులు ఎవరికి కూడా భయపడరు. 36వ కీర్తన ఒక మాట చూడండి. 36వ కీర్తన ప్రారంభ వచనం చూడండి. 36వ కీర్తన ప్రారంభ వచనం. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము. ఎలా అమ్మా, ఎలా రాశారు చూడండి. దేవుని భయము బొత్తిగా లేదట. ఎందుకు దేవుని భయం బొత్తిగా లేదు అంటే వారి జీవితంలో దేవోక్తికి అవకాశము లేదు. ఎప్పుడైతే దేవోక్తి లేదో ఆ మనుషులకు భయం ఉంటుందా ఉండదా? ఉండదు. కానీ దేవోక్తి మనలో ఉండాలి. దేవుని భయం నాకు ఉండాలి. దేవుని భయం ఉన్నవాడే బాగుపడతాడమ్మా, ఇది గుర్తుపెట్టుకోండి. దేవుని భయం ఉన్నవాడే బాగుపడతాడు, ఒక మంచి స్థాయికి వస్తాడు.
మిమ్మల్ని గౌరవించే పిల్లలుగా ఉండగలరు. రేపు పొద్దున్న పిల్లలు మిమ్మల్ని గౌరవించాలన్నా, ఒక స్థాయిలో ఉండాలన్నా, మీ పిల్లలు అన్ని విషయాల్లో మిమ్మల్ని గౌరవించే స్థాయిలో, మిమ్మల్ని సంతోషపెట్టే స్థాయిలో బిడ్డలు ఉండాలని ఏ తల్లిదండ్రులు అయితే కోరుకుంటున్నారో ఖచ్చితంగా ఆ బిడ్డలకు దేవుని వాక్యం అందించండి. దేవుని వాక్యం కనుక లేకపోతే వాడికి దేవుని భయం బొత్తిగా ఉండదు. ఈరోజు చూడండి, చాలామంది యవనస్తులకి దేవుని భయం ఉండదు. ఎందుకు? దేవోక్తి లేదు గనుక. అది అంగీకరించినా అంగీకరించకపోయినా తప్పదు. మరి దేవుని భయం ఉన్నవాడు ఖచ్చితంగా ఆ మనుషుల్లో ఆ భయాన్ని పుట్టిస్తుంది వాక్యం. 119 కీర్తనలో ఉన్నామా? ఒక్కసారి తెరిచి 119, 130 కూడా చదివేద్దాం. 119, 130. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. వాక్యం ఏం కలిగిస్తుందని చెప్తున్నారా ఇక్కడ? వెలుగు. వాక్యము వెలుగు. వాక్యం ఏమైనా లైటా? ఈ లైట్ కాకపోవచ్చు, కానీ మనుషుల్లో ఒక వెలుగు. అంటే వెలుగు వచ్చిందంటే ఏమి లేదని అర్థం అమ్మా? చీకటి లేదు. చీకటి పాపం అయితే ఎప్పుడైతే వాక్యం వెల్లడయ్యిందో ఆ వ్యక్తిలో వెలుగు కలుగుతుంది. వెలుగు కలుగుతుంటే చీకటి ఉండే అవకాశము లేదండి. ఈరోజు మనుషులు ఇంకా చీకట్లో బ్రతుకుతున్నారంటే వాళ్ళు వాక్యం విని వెళ్ళిపోతున్నారు అంతే. ఏదో గుడ్డిగా వచ్చి కూర్చుంటారు, వెళ్ళిపోతారు. మనుషుల్లో ఆ వెలుగు వస్తే చీకటి సంబంధమైన పనులు ఎందుకు చేస్తారు? తప్పుడు ఆలోచనలతో ఎందుకు ఆలోచిస్తారు? సంఘానికి వచ్చినప్పుడు ఒకలా ఉండి సంఘం బయట ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు అంటే నీలో ఇంకా చీకటి దాగి ఉంది. చీకటి ఉండిపోయింది. కారణం ఏంటంటే దేవోక్తికి నువ్వు అవకాశం ఇవ్వలేదు అంతే. దేవుని భయం నీకు బొత్తిగా లేదు. రేపు పొద్దున్న దేవుడు మాట్లాడతాడు, దేవుడు అడుగుతాడు కూడా. దేవోక్తి నీలో ఉంటే ఎల్లప్పుడూ నీ జీవితంలో చీకటి సంబంధమైన పనులు, చీకటిగా ఎవరికి తెలియకుండా రాచకార్యాలు చేస్తుంటారు కొంతమంది. ఎవరికి తెలియదని నువ్వు అనుకుంటున్నావు, తెలిసిన వాడికి తెలిసిపోతున్న విషయం గ్రహించట్లేదు. కాబట్టి ఈరోజు దేవోక్తి ఉంటే మనుషుల్లో ఖచ్చితంగా భయం ఉంటుంది. దేవుని భయం నీకుందా లేదా ఒక్కసారి మీరు గ్రహించండి. మీకు దేవుని భయం ఉంటే దేవుని వాక్యం మీ ఇంట్లో ఉంది, దేవుని వాక్యం మీ హృదయంలో ఉంది. వెలుగు కలిగితే ఇంకెన్నడూ చీకటి సంబంధమైన పనులు చెయ్యవు. రహస్య కార్యాలు చేసే వాళ్ళు ఉంటారు. ఆ రహస్య కార్యాలు చేస్తున్నావంటే దేవుని వాక్యం లేదని అర్థం. ఎందుకంటే వెలుగు ఉన్న చోట తప్పు చేసే అవకాశం ఉంటుందమ్మా. అందుకే దొంగలు కానీ వ్యభిచారులు కానీ రాత్రిపూట మాత్రమే ఎంచుకుంటారు స్థలాలని. వాళ్ళు రాత్రిపూటే, ఎందుకంటే ఎవరికి కనబడకూడదు. చీకటి సంబంధమైన పనులన్నీ జరిగేవి రాత్రిపూటనే. కానీ దేవుని వాక్యం వెల్లడైతే ఆ మనిషిలో వెలుగు పుడుతుంది. ఎప్పుడైతే వెలుగు నీ హృదయంలోకి వచ్చిందో ఆ వ్యక్తి చీకటి సంబంధమైన పనులకు చేయడు, చూడడు, వాటిని జాగ్రత్తగా బ్రతుకుతాడు. అది జీవితం. అది దేవోక్తి కలిగిన కుటుంబం. అది దేవోక్తి కలిగిన వ్యక్తి జీవితం. గ్రంథంలో దేవుడు ఏమన్నాడంటే చివరగా, ఎవరైనా బోధిస్తే, ఇప్పుడు బోధించే వ్యక్తి నేనైనా లేదా ఎవరైనా దేవోక్తుల్నే బోధించాలని చెప్పాడు. అంటే దేవుని వాక్యం ఉన్నదున్నట్టుగా బోధించు అంతే. లేని దాన్ని కలిపి ఏ మనుషులు ఏమనుకుంటారో, వాళ్ళు బాధపడతారోనో వీళ్ళు బాధపడతారనో బోధించే సువార్థికులు ఉన్నారు కొంతమంది. కానీ వాళ్ళకి కూడా చెప్తున్నాను, ఈ రోజున వీడియో చూస్తారు కనుక, అలాంటి బోధకులు ఎవరైనా ఉంటే దేవుని దృష్టిలో నువ్వు బోధిస్తే, ఒక సరైన సువార్థికుడు అయితే, ఒక సంఘాన్ని కట్టాలనే ఉద్దేశం నీకుంటే నువ్వు దేవోక్తుల్ని బోధించు. అంతేగాని లేనిపోని మాటలు, మనుషుల్ని మెప్పించే మాటలు, మనుషుల్ని కవ్వించే మాటలు మాట్లాడితే రేపు పొద్దున్న తీర్పు దినాన భయంకరమైన శిక్ష బోధకులకు ఉంది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం చివరగా 2 మాటలు. 3:1 చదువుతారా? చూడండి. నా సహోదరులారా, బోధకులమైన మనము, ఎంత బాగా మాట్లాడారు చూడండి. మరీ కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకుని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అలా అంటే బోధకులు కాకుండా వెళ్ళిపోతున్నారు చాలా మంది. బోధకులు కావాలి, కానీ భయం ఏంటంటే నువ్వు మాట్లాడే మాట ఉన్నదున్నట్టుగా సూటిగా గుచ్చుకోవాలంతే. ఎదుటివాడికి గుచ్చుకునే బోధ మాట్లాడితేనే నువ్వు సువార్థికుడివి, లేదంటే నువ్వు సువార్థికుడిగా ఉండే అవకాశమే లేదు. ఏదో కాలం గడుపుతుంటావు అంతే. వచ్చే డబ్బులతో తింటూ ఆ డబ్బులు సంఘం నుంచి ఆశిస్తూ నువ్వు వెళ్ళిపోతావు అంతే. అలాంటి వాళ్ళు ఉన్నారు చాలామంది. కానీ ఒకరోజు నువ్వు మర్చిపోతున్నావు, మరీ కఠినమైన తీర్పు బోధకుడిగా నీకుంది. ఎందుకంటే నువ్వెక్కడికి వెళ్తావు, నువ్వు నడిపిస్తున్న సంఘం ఎక్కడికి వెళ్ళాలి. అందుకే కఠినమైన తీర్పు బోధకుడికి ఉంటుంది. ధైర్యంగా చెప్పినంత వరకు ఇబ్బంది లేదు బోధకుడికి. కానీ వ్యక్తి జీవితంలో ఒకవేళ
కవ్వించి నవ్వించి సంతోషంగా మాట్లాడితే ఆ బోధకుడికి ట్రీట్మెంట్ మామూలుగా ఉండదు. మరొకసారి చదువుతాను. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకుని, అంటే కఠినమైన తీర్పు ఎవరికి ఉంది? మరి కఠినమైన తీర్పు అట, మరి కఠినమైన తీర్పు. కాబట్టి బోధకుడు మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడాలంటే, చివరి మాట చదువుకుందాం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. చూసారా, ఒకవేళ బోధించిన బోధకుడు ఎలా ఉండాలంటే, దేవోక్తి, ఏదైతే వాక్యం దేవుడిచ్చాడో, ఏ దేవుని మాటలైతే గ్రంథంలో ఉన్నాయో అదే మాట్లాడు. నువ్వు మాట్లాడితే మనుషుల్లో హృదయాలు మారాలి, మనుషుల బ్రతుకులు మారాలి. అలాంటి వాక్యమే మాట్లాడు, అలాంటి సందేశమే నువ్వు మాట్లాడు. అలాంటి సందేశమే. వాక్యం చెప్పిన తర్వాత ఏదో క్లాసులో స్కూల్లో లెసన్ చెప్పినట్టు ఉండకూడదు. ఏదో మాట్లాడాడు కదా, చెప్పారు కదా, వెళ్ళిపోయినట్టు ఉండకూడదు. మనుషుల హృదయాల్లో గుచ్చుకొని మార్పు కలిగిన హృదయాలతో ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి. అలాంటి దేవోక్తులు మాట్లాడాలి. మాట్లాడితే అందుకే ఒకడు బోధించిన ఎడల దైవోక్తులనే బోధించాలి. గ్రంథానికి ఏమి కలిపినా, ఏమి తీసివేసినా ఖచ్చితంగా నువ్వు శిక్షకు కారణమవుతావు, అది నేనైనా ఎవరైనా. అందుకే బోధించేవాడు మరి కఠినమైన తీర్పు నీకుంది. ఇప్పుడు నేనే కవ్వించి బోధించి, ఇప్పుడు బ్రదర్ ఒకవేళ గట్టిగా మాట్లాడితే ఈయన వెళ్ళిపోతాడేమో, సంఘం నుంచి కానుక దూరం అయిపోతుంది 4,000, ఈవిడ వెళ్ళిపోతావు 2,000 మిస్ అవుతామేమో అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. ఆవిడ వెళ్ళిపోతే 2,000 మిస్ అవుతాం, ఆయన వెళ్ళిపోతే ఒక 1,000 రూపాయలు పోద్ది. గట్టిగా మాట్లాడితే వెళ్ళిపోతారేమో, వెళ్ళిపోయినా పర్వాలేదు. ఉన్నదున్నట్టుగా మాట్లాడు. నీకు నిత్యజీవము, విన్న 10 మందికైనా నిత్యజీవం. నువ్వు పరలోకాన్ని వెళ్తావు, నువ్వు నడిపించే 10 మంది అయినా పరలోకం వెళ్ళాలి. అదే గురి, అదే ఆలోచన. అందుకే బోధించిన వాడు దైవోక్తులనే బోధించాలి, దైవోక్తులనే. అలాంటి మాటలు బోధించినప్పుడు నువ్వు ధైర్యంగా ముందుకెళ్తావు, నిన్ను అనుసరించే సంఘం కూడా ఒక మంచి స్థాయిలో ఉంచుతావు. రేపు పొద్దున సంఘస్థులు వాళ్ళు మాట్లాడుకుంటారు, మా బోధకుడు నడిపించిన తీరు పరలోకం పొందుకున్నప్పుడు మనకు తెలుస్తుంది ఆ భాగ్యం. అంత గొప్ప భాగ్యం ఈరోజు మనుషులకి తెలియక మాటలను బట్టి ఇబ్బంది పడుతుంటారు. కొంతమంది కొంతమంది తిట్టుకునే వాళ్ళు, దూషించే వాళ్ళు ఉండొచ్చు ఒకవేళ. కానీ రేపు పొద్దున్న పరలోకం పొందుకున్నప్పుడు ఆ రోజే ఆ బోధ మాకు అందించుంటే ఈరోజు మేము మంచి స్థాయిలో ఉండేవాళ్ళమని రేపు పొద్దున చాలామంది చెప్తారు. కాబట్టి దయచేసి దేవోక్తి అయిన దేవవాక్కు ఇంట్లో ఏముండాలన్నాను? దేవుని వాక్యం. చివరిగా దయచేసి మన గృహాలలో, మన హృదయాల్లో దేవుని వాక్యానికి చోటిద్దామని రాశాను. ఆత్మీయంగానైనా భౌతికంగా అయినా నువ్వు క్షేమంగా ఉండాలంటే ఖచ్చితంగా మన గృహాల్లో ఏముండాలి? దేవుని వాక్యం. అదే దేవోక్తి. అలాంటి దేవోక్తికి చోటిచ్చి మన బ్రతుకులు మార్పు చేసుకొని దేవుడు కోరుకున్న విధంగా మన జీవితాలు ఉండాలని. ఒకవేళ దేవోక్తి లేకపోతే ఏం జరుగుతుందో ఇప్పటి వరకు చాలా మాటలు విన్నాం. ఒక్క మాట నేను చెప్దామని వదిలివేశాను, ఆ మాట చదువుకుందాం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం ప్రాముఖ్యమైన మాట కనుక ఆ మాట చూపిస్తాను. చివరి అధ్యాయం 21, న్యాయాధిపతుల గ్రంథం 21, 25వ వచనం చూడండి. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. అక్కడ రాజు లేకపోతే వాళ్ళు ఎలా జీవించారు? తమ ఇష్టానుసారంగా ప్రవర్తించారు. కాబట్టి ఈరోజు నువ్వు రాజువేనమ్మా, రాజువే, మనం రాజులమే. రాజులు ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు. ఎప్పుడు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారంటే దేవుని యొక్క వాక్యము లేనప్పుడు. కానీ నా ఇష్టం కాదు, దేవుని ఇష్టం నెరవేర్చబడాలి అంటే దేవోక్తి ప్రకారం, దేవోక్తి మన గృహాల్లో, మన ఇంట్లో, మన హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. కాబట్టి ఈ మాటలు విన్న మీ అందరం మన జీవితాల్లో దేవోక్తి మన కుటుంబాల్లో ఉండాలి. ప్రతిరోజు మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసుకోండి, వాక్యం చదవండి, పిల్లలతో కలిసి వాక్యం చదివించండి. ఎదిగిన పిల్లలైతే అలా మనం ఉండగలిగితే భవిష్యత్తులో ఒక మంచి తరాన్ని మీరు చూడగలరు. ఒక మంచి కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండగలవు. ఓపికతో ఉన్న మీ అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ ముగిస్తూ ఉన్నాను.